విచ్చేసిన మీడియా సోదరులందరికీ స్వాగతం, ఆహుతులందరికీ స్వాగతం, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మన్మయ్ నాకు మొన్న వీళ్ళ ఆఫీస్కి వచ్చి నన్ను పిలిచారు. రామకృష్ణారెడ్డి గారు, సంతోష్ కృష్ణ ఆఫీస్కి వచ్చారు. ఆ రోజు వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు, రావాలి మీరు గెస్ట్గా అని. వీరబాబు తీసుకొచ్చాడు. అయితే మన్మయ్ అని నాకు ఆ రోజు వాళ్ళు గ్లిమ్స్లో ఆయన చూపించలే కానీ 2-3 పిక్చర్స్ అవి చూపించారు. అది బీచ్ బ్యాక్డ్రాప్లో ఫొటోస్ అవి ఉన్నాయి. సో ఎక్కడ చేశారంటే చీరాల అది ఇది అని చెప్పారు. బట్ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి ఆ టీజర్ నేను గ్లిమ్స్ చూసిన తర్వాత మన్మయ్ అనేది చాలా అచ్చ తెలుగు పేరులా ఉంది. అది హీరోయిన్ పేరా ఏమిటి అది నాకు తెలియదు, కానీ మన్మయ్ నచ్చింది. అలాగే కంటెంట్ చాలా బాగుంది. పర్టికులర్లీ నేను రామకృష్ణారెడ్డి కథ ఏమిటి అని అడిగినప్పుడు ఒక కొత్త పాయింట్ మాత్రం ఎండ్లో తీసుకున్నాను సార్ అన్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది నాకు. నేను స్టోరీ అడగలేదు, ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు ఆ థ్రిల్ పోకూడదని నేను తెలుసుకోను. బట్ ఎప్పుడైతే ఆ గ్లిమ్స్ చూశానో దాంట్లో ఉన్న టెక్నికాలిటీ చూశానో చాలా బాగుంది. షిజు గారితో అదే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంతమంది సీనియర్స్ షిజు లాంటి ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. అండ్ రామకృష్ణారెడ్డి గారు వరికొప్పల యాదగిరి మ్యూజిక్ తీసుకున్నారు. మహి మదన్ కదా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ 1.5 minutesకి ఇచ్చినటువంటి చాలా బాగుంది మ్యూజిక్ ఆయన చేసింది. ఇక్కడ ఉన్నారు కదా తను, ఈజీయర్ ఓన్లీ. బాగుంది మా వర్క్. ఆయన పేరు చెప్తే చాలు, సపోర్ట్ తనకు బాగున్నట్టుంది, కనిపించగానే అరుస్తున్నారు. ఆయన సపోర్ట్ ఆయన వెంటేసుకొని తిరుగుతున్నారు. సో అలాగే ఆల్ ది బెస్ట్ సంతోష్, వైష్ణవి అండ్ జయంత్ ఇంతకుముందు చూశాను, ఇందాక బయట కలవగానే అనుకున్నాను. అలాగే ఇక్కడ అందరూ, ఇక్కడ నాగమహేష్ గారు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అలాగే మా యోగి నాకు పెళ్లి చూపులతోటి తనకి బ్రేక్. సో అన్ని విధాలా చాలా పాజిటివిటీ ఉంది ఇక్కడ. ఏదైనా కానీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు 100 కోట్లు పెట్టినా గ్యారంటీ లేనటువంటిది ఒక మంచి కంటెంట్ తోటి ₹1 తీసిన గ్యారంటీ ఉంది. అంటే ఇదేంటంటే 100% కథను నమ్ముకుని వచ్చి, కథ ఒక్కటే కాదండి, కథ తీసే విధానం. చాలా మందికి నేనంటే మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేకింగ్ కావాలంటే దానికి ఏదో 50 కోట్లు 20 కోట్లు పెట్టాలి ప్రొడక్షన్ డిజైన్కి, దానికైనా అనుకోకండి. తక్కువలో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి గారు 50 లక్షల్లో 40 లక్షల్లో ఈ రోజుల్లో సినిమా తీశారు 15 ఏళ్ల క్రితం. ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు, 10-12 ఏళ్ల క్రితం. అంటే రైటింగ్ కరెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా తీయగలిగితే, కరెక్ట్గా అనుకున్నది చూపిస్తే ఎవరు నిజంగా అది చూడండి. ఇప్పుడు బలగం లాంటి సినిమా కంట్రోల్ బడ్జెట్లో తీశారు, కానీ ఎంత పెద్ద హిట్. ఆ మాటకు వస్తే మా పెళ్లి చూపులు నేను 1.5 crore తీశాను అప్పుడు. ఎంత హిట్ అయింది అది. అంటే ఇదేంటంటే నా గొప్పతనం కాదు, నా డైరెక్టర్ గొప్పతనం. కొత్త టీం ఎప్పుడు వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యంగ్ రైటర్స్ అండ్ టీమ్. అండ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ మీకు సపోర్ట్ ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మంచి సినిమా ఉంటే రిలీజ్ చేయడానికి. సో వన్స్ అగైన్ ఈ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక మంచి పేరు తెచ్చుకోండి, మంచి క్వాలిటీగా టైం చూసుకొని రిలీజ్ చేయండి. ఎందుకంటే మన సోలో రిలీజ్ అంటే రాదు. ఆ రోజు 3 సినిమాలు 2 సినిమాలు ఉంటాయి. మరీ పెద్ద సినిమాల మధ్య క్రష్ అవ్వకుండా జాగ్రత్తగా రిలీజ్ చేసుకోండి. ఈ టీం అందరికీ, రామకృష్ణారెడ్డి గారికి, శ్రీహరి గారికి, కిరణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే ఈ టీం అందరికీ వన్స్ అగైన్ ముందు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను. బాగా చేశారని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకి, ఈలలేసి గోల చేస్తున్న కుర్రాళ్ళకి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. నిర్మాత దర్శకులు రామకృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు. ఖచ్చితంగా మా ఫంక్షన్ మీరు రావాలని ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను, నా బాధ్యత చెప్పి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఈ సినిమాలో నటించిన సంతోష్ కృష్ణ అండ్ వైష్ణవి కృష్ణమూర్తి మోస్ట్ వెల్కమ్. పేరు చాలా బాగుంది. మన్మయి అండ్ టైటిల్ చాలా పొయిటిక్గా ఉంది. సినిమా చూస్తే కూడా సెన్సిబుల్గా అనిపించింది నాకు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. నిర్మాత రామకృష్ణారెడ్డి గారికి, శ్రీహరి రెడ్డి గారికి, కిరణ్ రెడ్డి గారికి మంచి కనక వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో యాక్ట్ చేసిన సోదరులు జయంత్, కల్కి, మిగతా నా నటీనటులు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. I wish you all success to the team of Mannamayi. Thank you for welcoming me, having traveled across cities and doing so many shows and stage and cinema. I think this is my first time at any stage in Hyderabad. So thank you everyone for welcoming me. Cinema has no language. I think the emotions that I saw in the trailer touched my heart. And I'm learning your language. I love your culture and I love your cinema. That's what brings me here.
But my best wishes and congratulations to the entire team of Manmai. Thank you. పాత్రికేయ మిత్రులకు అలాగే వేదికల నుంచి పెద్దలకు అందరికీ నమస్కారం. మన్మయి అద్భుతమైన సినిమా. అఫ్ కోర్స్ అందరు చెప్తారు అద్భుతమని, ఇది నిజంగా అద్భుతమైన సినిమా. ఎందుకంటే దీంట్లో నేను యాక్ట్ చేశాను. ఫస్ట్ టైం పాజిటివ్గా ఫాదర్ రోల్ చేశాను. ఇప్పటివరకు చాలా చేశాను నెగిటివ్గా. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రిలీజ్ అయినాయి. దసరా, విమానం, సలార్ అన్నిట్లో నెగిటివ్ రోల్ చేశాను. బట్ ఇప్పుడు రాబోతున్న సినిమా మన్మయిలో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా రోల్ ప్లే చేశాను. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే నెగిటివ్ రోల్స్ చేసేవాళ్ళు పాజిటివ్గా మరి లో ప్రొఫైల్ లాంటి క్యారెక్టర్కి ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ హరి గారు, థ్యాంక్ యూ అండి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అలాంటి పాజిటివ్ రోల్స్ పడతాయి అని నాకు గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ మై కో ఆర్టిస్ట్. అండ్ సిజు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం నిన్న పిల్లర్త సినిమాలో అన్న గారికి నేను తమ్ముడిలా చేశాను, సిజ్జు గారికి. ఇప్పుడు ఆపోజిట్గా చేశాను. ఈ కాంబినేషన్ కూడా హిట్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను శిరీష. ఈ మూవీలో మన్మయి మూవీలో నేను వైషుకి మదర్గా చేశాను అండ్ సిజ్జు గారి కాంబినేషన్. అండ్ నా ఫస్ట్ మూవీ వచ్చేసి మనసంతా నువ్వే. ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటాను అది. అండ్ దట్ వాజ్ సూపర్ డూపర్ హిట్. అది మాతోనే స్టార్ట్ అయింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మై రీఎంట్రీ. అంటే ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ కిడ్స్ దిస్ ఇస్ మై రీఎంట్రీ మూవీ, అంటే కమ్బ్యాక్ ఫస్ట్ మూవీ. సో రామకృష్ణ గారిని పూర్తిగా నమ్మి ఇది కూడా మాతోనే స్టార్ట్ అయింది నాకు సెంటిమెంట్గా, మన్మయి. అండ్ కింద క్యాప్షన్ కూడా చాలా క్యాచీగా ఉంది, మై ఈజ్ మైన్ అని. అది ఏంటో మీరే ఈ మూవీలో చూడబోతున్నారు. అండ్ రామకృష్ణ గారు నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే డిఓపి రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ హరి గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ విష్ ఆల్ ద మన్మయి టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ అహెడ్. అండ్ ఎస్పెషలీ మా హీరో అండ్ హీరోయిన్, దే హ్యావ్ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. యాక్చువల్లీ ఈ షాట్ బాగాలేదు, ఇంకొకటి చేద్దాం, లెటెస్ట్ ట్రై ఫర్ వన్ మోర్. సో అలాగా వీ హ్యావ్ రియలీ వర్క్డ్ అవుట్ ఆన్ గుడ్ సీన్స్ టు కమ్ అవుట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ సంతోష్ అండ్ వైష్ణవి ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ బీయింగ్ హియర్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే విచ్చేసిన ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరు చెప్పినట్టే మేము చాలా కష్టపడి వర్క్ చేశాము, బట్ అది మీకు చూపించాము. సో దీన్ని ఇంకా ప్రజలకు రీచ్ చేసే బాధ్యత అంతా మీడియా మిత్రుల మీదే ఉంటుంది. సో మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ జర్నీలో చాలామంది సీనియర్స్తో వర్క్ చేశాము. సో ఎవరు కూడా కొత్త డైరెక్టర్ అనే విధంగా కానీ ఎలా ట్రీట్ చేయలేదు. నాకు ఎలా కావాలో, ఏ షాట్ ఎలా నేను అనుకుంటున్నానో వాళ్ళు అడిగి మళ్ళీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్ అండ్ ఆల్. మీది ఎక్కడైనా నేను రాంగ్ బిహేవియర్ చేసి ఉంటే మీడియా ముఖంగా మీ అందరికీ ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను, సారీ. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో నేను కూడా మాట్లాడలేకపోతున్నా, బట్ మంచి మూవీ చేశాము అని నమ్ముతున్నాను. సో దీనిలో అందరి భవిష్యత్తు ఈ మూవీలో ఉంది మాతో పాటు. సో మీరందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా విచ్చేసిన మీడియా వాళ్ళకి, ఇంకా కరణ్ సార్కి, ఇంకా స్టేజ్ మీద పెద్దలు అందరికీ నా నమస్కారం. ఇంకా ప్రొడ్యూసర్ సార్, ఇంకా డైరెక్టర్ సార్ రామకృష్ణ గారికి, శ్రీహరి గారికి చాలా 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 థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా సిజ్జు సార్ గురించి చెప్పాలంటే, యాక్చువల్గా నేను మూవీ నాకు చాలా యాక్టింగ్ స్కిల్సే కాదు, చాలా నేర్పించింది ఈ మూవీ. నాకు ఏది రాకపోయినా సార్ వచ్చి ఇలా చేయి అని చెప్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సంతోష్ గారు, జయంత్ గారు, యూ గైజ్ ఆర్ అమేజింగ్. ఇంకా మన్మయి మూవీ గురించి చెప్పాలంటే, ఓకే, వితౌట్ గివింగ్ అవే ఎనీ స్పాయిలర్స్, ఐ కెన్ అజ్యూర్ యూ దాట్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ ఎమోషన్స్ ఉంటాయి మొత్తం మూవీ అంతా. లవ్, ఎమోషనల్,
ఇంకా కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లాసికల్ లవ్ స్టోరీ, ఒక క్లాసిక్ మూవీ, చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఫర్ షూర్ ఇట్ విల్ బీ ఎ మ్యూజికల్ హిట్. And yeah, once again, thank you all for supporting and can't wait for you guys to watch the magic we have created in the theaters. Thank you. తమ్ముడుగా నేను మా రామకృష్ణ గారికి, హరి బ్రోకి నేను థ్యాంక్స్ చెప్తే ఆయనకు నచ్చదు. కానీ ఒక ఆర్టిస్ట్గా నేను వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే ఈ స్టేజ్ నాకు ఈజీగా రాలేదు, ఆల్మోస్ట్ 10 years పట్టింది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఆయన నన్ను నమ్మారు. కథ విన్నాను, ఈ కనెక్టింగ్ ద డాట్స్ అని చెప్తారు కదా, అలాగే నాకు అనిపిస్తుంది. శిరీష గారు చెప్పిన విషయాలు అవ్వచ్చు, లేకపోతే నేను రామకృష్ణ గారిని కలిసిన విధం అవ్వచ్చు. శర్మ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే త్రూ హిమ్మే నేను ఆయన కలిశాను. సో చాలా మాట్లాడాలి అనుకున్నాను, ఒక ఫ్లోలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ ఐ ట్రై టు కీప్ ఇట్ బ్రీఫ్. సో చాలా ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ అండి. ఎందుకంటే టీజర్ ప్లే చేసిన వెంటనే వన్స్ మోర్ అడిగిన వెంటనే ఐ వాజ్ ఓకే ఫైన్, అందరికి నచ్చింది అని చాలా ఒక వ్యాలిడేషన్ దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సిన్స్ ఇట్ ఈస్ అ టీజర్ ఈవెంట్, నా ఆర్టిస్ట్, నా టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్లో నేను వాళ్ళ గురించి మాట్లాడతాను డెఫినెట్గా. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పర్ఫార్మెన్స్, ఒకటి చెప్తాను. మా డైరెక్టర్ పేరు రామకృష్ణ, నేను చేసిన క్యారెక్టర్ పేరు రామ్. ఆయనే ఇది అని నేను ఆయనతో ఇది ఎప్పుడు డిస్కస్ చేసింది లేదు, కానీ అది ఎందుకో ఒక సబ్కాన్షియస్లో చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి సినిమాలో చేశాను. బాగా చేశానని అనుకుంటున్నాను. మీరు చూడండి, యాజ్ అ టీమ్ మేము మంచి సినిమా తీసామని మీరు చెప్పొచ్చు, కానీ మీరు చూసి మంచి సినిమా తీసారు మీరు చెప్పినప్పుడు ఆ సినిమాకి వాల్యూ పెరుగుద్ది. మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను. నా తమ్ముళ్ళు ఒకటేనండి. ఇప్పుడు గీతా గారు చెప్పారు సినిమా హీరో అని. ఈ సినిమాకి హీరో నేను కాదు, కథే హీరో. కథే హీరో. స్టార్టింగ్ విత్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఓన్లీ గుడ్ ఫిల్మ్స్ స్టార్టింగ్ విత్ దిస్. అండ్ ఆన్ దాట్ నోట్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. డెఫినెట్గా మీకు ఈ సినిమా నచ్చుద్ది. ఆల్సో రాజ్ కందుకూరి గారికి ఆయన మీట్ చేసినప్పుడు ఒక మాట ఆయన చెప్పారు, ఒక సినిమా చూసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక విషయం లేకపోతే 2 విషయాలు ఆ సినిమా గురించి ఆలోచించగలిగితే అది మంచి సినిమా అని చెప్పి. సో మా సినిమా అట్లీస్ట్ ఒక 2 విషయాలు అది మీ మైండ్లో పెడుతుందని నేను నమ్ముతున్నాను. సో ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. చెప్పినట్టుగా సినిమాలో స్టోరీయే హీరో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ స్టాండింగ్ హియర్ అండ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. ప్రతి యాక్టర్ని ఒక్కొక్కళ్ళకి గురించి నేను చెప్పాలి, బట్ ఐ విల్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ లిటిల్ లేటర్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రెస్పాన్స్ మీరు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.